హాయ్ అండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఫస్ట్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మా ఇంట్లో కర్రీ చేస్తున్నాను. ఏం కర్రో చెప్పండి మీరు. ఫస్ట్ చూసిన వారు కొంచెం కామెంట్ చేయండి. ఈ కూర అయితే నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నానండి. నేను ఎక్కడనో యూట్యూబ్‌లో ఎవరి దగ్గరనో నేర్చుకోలేదు. మా అత్తమ్మ అయితే ఫస్ట్ అయితే రోట్లో దంచి కూర వండేదండి. ఎంత బాగుంటుందో ఏ చికెన్, మటన్ కూడా పనిచేయదండి. అంత టేస్టీగా ఉంటుంది. మనం రోట్లో దంచుకొని కుడక కూర వండుకుంటే పచ్చి కుడకలు ఈరోజే దేవుని దగ్గర అయితే కొట్టుకున్నాము. కుడక ఫ్రై చేసుకొని చపాతీ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలా కుడక కూర వండుకొని అన్నంలోకి తింటే అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ చేయడానికైతే ఒక పావైతే ఆయిల్ పోసుకున్నాను. నేనైతే పావు తోటే ఆయిల్ పోసుకుంటాను. అందులో లవంగాలు, యాలకులు, 2 ఆకులు, ఒక దాల్చిన చెక్క అయితే వేసుకున్నానండి. నూనె వేడెక్కాక అందులో జీలకర్ర, ఆవాలు కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మసాలాలైతే కొన్ని కొన్ని వేసుకున్నాను. మేమైతే ఎక్కువ మసాలాలు తినం. మళ్ళీ ఎక్కువ గరం మసాలా పొడి కూడా వేసుకోమండి కర్రీలలో. ఇలా మసాలాలు కొంచెం వేసుకొని కర్రీ వండుకుంటే చికెన్, మటన్ ఫ్లేవర్ అయితే వస్తుంది. చికెన్, మటన్ తిన్నట్టుగానైతే ఉంటుందండి. నేను ఎప్పుడు వండినా ఇలానే వండుతాను. కానీ కొంచెం ఉన్నప్పుడైతే చిన్న రోట్లో దంచి వండుతున్నాను. ఇప్పుడైతే బాగా ఉన్నాయి కాబట్టి మిక్సీ పట్టుకున్నాను కదా! మనము మిక్సీ కన్నా రోట్లో దంచుకొని వండుకుంటే సూపర్‌గా ఉంటుందండి. కొంచెం అవన్నీ గోలాకనైతే పసుపు వేసుకున్నాను. వేసుకొని మనము మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరినైతే అందులో వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసుకొని కూడా ఫ్రైలోకి చపాతీ, పూరి ఏమైనా వేసుకొని అన్నంలోకైనా బాగుంటుందండి. ఇలా కాకుండా కొన్ని వాటర్ వేసుకొని మనము ఇంకొంచెం కారప్పొడి, కొంచెం ఉప్పు అయితే వేసుకొని కొంచెం సూప్ లాగా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఫ్రైలు చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అన్నంలోకి మధ్యాహ్నమును పొద్దున ఇప్పుడు అన్నంలోకి కర్రీ కావాలి అన్నట్టుగా నేనైతే ఇలా చేశాను. ఎప్పుడైనా ఈవినింగ్ కర్రీ లేనప్పుడైతే ఫ్రై చేసి చపాతీ చేస్తాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఒక స్పూన్ కారప్పొడి వేసుకున్నాను. చిన్న పావు స్పూన్ అంతా జీలకర్ర, మెంతి పొడి వేసుకున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. జీలకర్ర, మెంతులు వేయించి పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకుంటామండి ఎప్పుడైనా. పులుపు కూరలల్లకే వేసుకుంటాము. అలా కాకుండా ఈ కూరలకు కూడా వేసుకుంటాము. చూడండి ఆయిల్ అయితే పైన తేలుతుంది కదా! ఇప్పుడు కొంచెము మసాలా పొడి వేసుకున్నానండి. ఎక్కువ మసాలాలు అయితే వేసుకోను. ఇవి ఏంచి ధనియాల పొడి, మసాలా పొడి అంటే కొంచెం అయితే వెల్లుల్లి అయితే లాస్ట్‌లో అయితే దంచి పెట్టుకొని లాస్ట్‌లో అయితే వేసి కలుపుకున్నాను. సూపర్ టేస్ట్ ఉందండి. స్మెల్ అయితే సూపర్ అదురుస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు ఉంటే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇదివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.